హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటి ధీరజ్ కిడ్స్ టీవీ. ఇవాళ మనము హై నెక్, అందులోనూ బోట్ నెక్, పాట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. కటింగ్, పేపర్ కటింగ్. అందుకు కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అనమాట. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఉంది. దీనికి పైన కింద షోల్డర్ దగ్గర, నడుము దగ్గర ఖర్చు కోసము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. సో టోటల్ వచ్చేసి లెంత్ 14.5. షోల్డర్ వచ్చేసి 15 ఉంది. మామూలుగా హై నెక్లో ఏంటంటే షోల్డర్ని మనము సగం తీసుకుంటాము డైరెక్ట్గా. 15/2 అది 7.5. షోల్డర్ వచ్చేసి 7.5. చెస్ట్ వచ్చేసి 38. దీనికి ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఉండాలి, లూజ్ ఏమొద్దు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అనుకుంటే డైరెక్ట్గా 38ని 4 భాగాలు చేయాలి. అది వచ్చేసి 9.5. వేస్ట్ వచ్చేసి 32 ఉంది. దీన్ని 4 భాగాలు చేస్తే 8. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18. దాన్ని సగం చేస్తే 9 అన్నమాట. ఇక్కడ స్లీవ్ లూజ్ వచ్చేసి 13, 11 ఉంది. స్లీవ్లు నేను కొంచెం పొడుగ్గా తీసుకుంటున్నాను అనమాట. అందుకని 13, 11 స్లీవ్ లూజ్, 2 స్లీవ్ లూజులు తీసుకున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 10.5. ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 10. వీటిలో ఏం చేంజెస్ ఉండవు. సో ఇప్పుడు పేపర్ కటింగ్ చూద్దాం. నేను 2 లేయర్ పేపర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎందుకంటే బ్యాక్ నెక్ కట్ చేయడానికి. ఇది ఇటు సైడ్ మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ ఉన్న సైడు ఉక్సు పెట్టి కాజపట్టి వస్తుంది కదా, దానికోసం మార్జిన్ వదులుకున్నాను అనమాట. ఇది ఎంత అంటే 1/2 ఇంచ్ వదులుకుంటే కొన్నిసార్లు కుట్టేటప్పుడు తక్కువ వస్తుంది. అందుకని 1/2 ఇంచ్ దాకా వదులుకున్నాను. తర్వాత మన షోల్డర్ వచ్చేసి 7.5, ఇదిగో 7.5 ఇక్కడ షోల్డరు. తర్వాత ఆర్మ్ రౌండ్ మనం గీసుకోవాలి కదా, దానికి వచ్చేసి సేమ్ షోల్డర్ ఎంత ఉంటే ఆర్మ్ రౌండ్ కూడా మనం అంతే డ్రా చేసుకోవాలి, 7.5. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5. సో ఇక్కడ నుంచి 14.5 ఇక్కడికి మార్క్ పెట్టుకున్నాం. సేమ్ అంతే ఇలా ఇక్కడ కూడా 14.5. ఒక లైన్ గీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎక్కడైతే చంక్ ఉందో ఇక్కడ మనము చంకది 7.5 గీసుకున్నాం కదా, అక్కడ ఏం చేయాలంటే మన చెస్ట్ ఎంత 9.5. మనం ఈ మార్జిన్ లైన్ నుంచే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మార్జిన్ వదులుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 9.5 వచ్చేసి చెస్ట్ లూజు. తర్వాత ఇంకా మనం మామూలుగా లూజ్ ఎంత పెట్టుకుంటాం, 1.5 లేదా 2. నేనైతే 1.5 పెడుతున్నా. ఇక్కడికి ఒక లైన్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వేస్ట్ ఎంత 8. వేస్ట్ 8 అయితే మనము ఇక్కడ వేస్ట్ టాకాలు వేస్తాం కదా, దానికి ఒక 1 ఇంచు. తర్వాత లూజ్ మళ్ళీ మనం లూజ్ వదులుకుంటాం కదా, ఎప్పుడైనా ఫ్యూచర్లో లావ్ అవుతాయి అని చెప్పి, అట్లా 1.5 ఇంచు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైను, యాక్చువల్ లైన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ఇక్కడ చూసాం కదా నెక్, ఇది బోట్ నెక్. బోట్ నెక్ అంటే నెక్ వెడల్పు ఎక్కువ ఉంటుంది, డీప్ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, వెడల్పు ఎంత తీసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం షోల్డర్ 7.5. 7.5లో 4 ఇంచులు ఇట్లా వెడల్పు తీసుకుంటున్నాను, నెక్ వెడల్పు. ఇంకా 3.5 ఇంచులు ఉంటుంది అన్నమాట. ఇందులో కొంచెం ఖర్చుకుపోయినా కానీ
ఇంకా మిగిలింది సరిపోతుంది. ఇప్పుడు డీప్ వచ్చేసి మామూలుగా మనం ఎప్పుడైనా ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటాము. సో ఈ మార్జిన్ దగ్గర నుంచి 4 ఇంచులు పెట్టుకుందాం. డీప్ వచ్చేసి బోట్ నెక్కి 3 లేదా 3.5, అంతకుమించి ఎక్కువ పెట్టుకోకూడదు అన్నమాట. నేను ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడికి బోట్ అన్నమాట. తర్వాత మామూలుగా బ్యాక్ నెక్ ఎంత 10 ఇంచెస్. సో 3 ఇంచులు డీప్ వెళ్ళిపోయింది బోట్ నెక్కి. తర్వాత రిమైనింగ్ పాట్ నెక్ అన్నమాట. సో ఇది ఒక స్క్వేర్ బాక్స్ గీసి మామూలుగా బోట్ నెక్ అంటే అందాజుగా ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఎక్కువ ఇక్కడ మార్జిన్కి ఒక 1/2 ఇంచ్ వరకు అలాగనే లైన్ వచ్చి ఇక్కడ ఇది బోట్ నెక్. పడవ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఇంకొక లైన్ కూడా డ్రా చేస్తున్నా. ఏది బాగుంటే అది పర్ఫెక్ట్గా అది తీసుకుందాం. ఇది డీప్గా అనిపించింది, రెండో లైన్ బాగుంది. ఇలా మనం డ్రా చేసి బాగుందా లేదా చూసుకొని కొంచెం అటు ఇటు అయితే సరి చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం 10 పెట్టుకున్నాం కదా. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 4 ఇంచు వెడల్పు ఉంది కదా, అంతే వెడల్పు తీసుకోకుండా కింద 3 తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వెడల్పు అయిపోయి మళ్ళీ బ్లౌజ్ ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఇలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జాయింట్ చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఒక బాక్స్. ఇప్పుడు మనం ఇది ఇలానే కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకి మార్జిన్ ఉండదు. అంటే దీన్ని పైపింగ్ చేయాలన్నా లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలన్నా ఏదైనా చేయాలంటే ఇక్కడ క్లాత్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక 1/4 ఇంచు ఇక్కడ ఒక 1/4 ఇంచు అంటే ఒక 1/2 ఇంచు పైన స్పేస్ వదులుకోవాలి, లేకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రా చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు తగ్గిస్తే ఈ మిడిల్ పాయింట్ ఇక్కడికి వస్తుంది. మిడిల్ పాయింట్ ఏం లేదు, ఒక 1/2 ఇంచు పైన మనం ఇట్లా రౌండ్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా డ్రా చేసుకోవాలి. పాట అంత నీట్గా రాలేదు కదా. ఇంకా కొంచెం నీట్గా రాలేదు. కొంచెం మనము ఫ్రీగా చేతిని మూవ్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మొదటగా మనము బోట్ నెక్ డ్రా చేసుకోవాలి. తర్వాత పాట్ నెక్కి ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్ ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం కొంచెం గ్యాప్ వదులుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా,
ఇటుపక్క మనం క్లోజ్ చేసుకుంటాం. సో ఈ గ్యాప్ సరిపోతుంది. లేదంటే ఇంకా గ్యాప్ లేకుంటే కష్టం అవుతుంది కొంచెం ఫినిషింగ్ చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఆమ్ రౌండ్. ఇక్కడ హై నెక్లో ఏమవుతుందంటే మనం ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటాం. అంటే ఎలా అంటే ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు, ఇలా మనం బ్లౌజ్ కొంచెం జారకుండా నీట్గా కూర్చోవడానికి ఇలా. తర్వాత ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం అన్నమాట. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ లైను, ఇది వచ్చేసి మార్కింగ్ లైన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆమ్ రౌండ్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఎలా తీసుకుంటాం, మామూలుగా మనము 1.5 ఇంచ్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ పెడితే ఇక్కడ సరిపోదు, నేను 1.5 కాకుండా 1.5 పెట్టుకుంటున్నాను మన కరువు గీయడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఇలా. కనీసం కొంచెం ఇక్కడ ఒక 1/4 ఇంచు వరకన్నా ఫ్లాట్గా ఉండాలి. అలా ఇలా. ఇప్పుడు మనం కొంచెము ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం. మనం కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు పైన ఇక్కడ పెట్టి కుడతాం కదా, ఈ లైన్ పైన కుట్టాము. సో ఇది కట్టింగ్ లైన్ అన్నమాట, స్టిచ్చింగ్ లైన్, ఇది కట్టింగ్ లైన్. ఇప్పుడు 1/2 ఇంచు గ్యాప్తో మనము మెజర్ చేసుకోవాలి. మన ఆమ్ రౌండ్ ఎంత, 9 రావాలి. చూడండి 9 వచ్చింది. ఈ ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా చంకాలు లూజు ఇలా ఏమి ఉండదు అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి మనం. 9 వచ్చింది. సో ఆమ్ రౌండ్ సరిపోయింది. నేను తీసుకున్నాను. షోల్డర్ ఎంత ఉంది, 7.5. అదేవిధంగా ఈ ఆమ్ రౌండ్ బాక్స్ కూడా 7.5 పెట్టి తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి మనము ఇది కటింగ్ లైన్, ఇది స్టిచ్చింగ్ లైను. సో ఈ 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది, 7 అయింది. 7 ఇంచులు. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట, బ్లౌజు వెనకల భాగం. మనం ముందు భాగానికి ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఇది 7 ఇంచులు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు. ఇందులో సగం ఎంత, 3.5. ఇక్కడ మనము డీప్ తీస్తామన్నమాట. ఇక్కడ ఎంత డీప్ ఉండాలి, ఈ లైన్కి ఎంత గ్యాప్ ఉండాలి అంటే, హై నెక్ కాబట్టి దగ్గర 30 ఇంచులు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా ట్రై చేస్తాను. ఇక్కడ ఒక పాయింట్, ఇంకొకటి ఇక్కడ చంక భాగంలో మనం ఎంత, ఈ వెనక భాగానికి ముందు భాగానికి కనీసం అంటే 1/2 ఇంచు తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి చూసుకోవాలి. నేను ఇక్కడ నుంచి పెట్టడం లేదు, ఈ లైన్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచు పెట్టినమాట. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలి అన్ని పాయింట్స్. ఇలా అన్నమాట. కొంచెం నీట్గా రాలేదు. ఈ పాయింట్ ఇక్కడ
3.5 పాయింట్. ఇది ఫ్రంట్కి వస్తుంది. మనం కట్ చేసుకునేది ఇక్కడ బ్యాక్ కట్ చేసుకుంటాం. మామూలుగా మనము ఎలా డ్రా చేసుకోవాలని చూసాం కదా, బోట్ నెక్ పాట్ నెక్. ఇప్పుడు ఇక్కడ పట్టీలు వేస్తాం కదా, వెనకాల పట్టీలు 4 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు 13.5 ఇంచుల పొడవు ఉంది కదా, అందుకని నేను 4 ఇంచుల పొడవు తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచు. వీటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇంకొకటి, దీని పొడవు ఎంతుందో చూద్దాం. ఇక్కడ చంక కింద 6.5 అట్లా పొడవు ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ కొంతమందికి ఇక్కడ మడతలు వస్తూ ఉంటాయి సైడు, అందుకని కొంచెం మనం తగ్గించుకోవాలి. ఇక్కడ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన నడుము దగ్గర ఎక్కువ క్లాత్ వచ్చేసరికి ఇట్లా పైకి మడతలు పడ్డము అలా జరుగుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డాట్స్కి మార్జిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇంతవరకు డ్రా చేయకూడదు. ఇక్కడ కొంచెం 1/2 ఇంచు ఇది కదా పాయింట్, ఇక్కడ నుంచి 1/2 ఇంచు తీసుకుందాం. ఎందుకంటే ఈ బ్లౌజ్ లెంత్ 13.5 ఉంది కదా, సో 1 ఇంచు పైన తీసుకుంటే ఇక్కడ బాగా లెంత్ తగ్గిపోతుంది చంక కింద, అందుకే నేను 1/2 ఇంచు తీసుకుంటున్నాను. ఈ 1/2 ఇంచు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రాస్ తీసుకోవడం వలన ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉండిపోయి ముడతలు రాకుండా ఉంటుందన్నమాట చంక కింద, అందుకే ఈ మార్జిన్. సో ఇప్పుడు దీని పొడవు చూద్దాం. సరిపోతుంది ఈ పొడవు, ఎందుకంటే పైన 1/2 ఇంచు వెళ్తుంది, కింద ఒక 1/4 ఇంచు దాకా వెళ్తుంది కదా, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ క్రాస్ తీయకున్నా పర్లేదు. ఒకవేళ మీకు పొడవు ఎక్కువ ఉందనిపిస్తే చంక కింద, అప్పుడు ఈ క్రాస్ తీసుకోండి. ఈ విధంగా మనము అంతా అయిపోయిన తర్వాత పేపర్ ఓపెన్ చేసి చూసుకుంటే మన పాట్ ఈ బోట్ నెక్ ఎలా ఉందో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.